సమ్మర్ అయితే వచ్చేసిందండి. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేశారు. మా క్యూట్ కన్నయ్య, మా బుడ్డి కన్నయ్య వాళ్ళ అక్క పేరు బుడ్డి, వాడి పేరు కన్నయ్య. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళకైతే ఫోన్లు, టీవీలు వాటికన్నా కూడా కొంచెం మనం వాళ్ళని ఇలాగా యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేపిస్తే చాలా బావుంటుంది. ఈరోజైతే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంది మా బుడ్డి. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటనేది మీరు చూడండి. ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద క్యాండిల్‌తో మొత్తం ఇలా రబ్ చేసుకోవాలి. తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండీ! ఆ న్యూస్ పేపర్ మీద మనం క్యాండిల్ ఎటువైపు అయితే రబ్ చేసామో అటువైపు ఆ న్యూస్ పేపర్ మీద పెట్టేసి ఈ వైట్ పేపర్ తర్వాత కాయిన్‌తో ఇలా రుద్దుకోవాలి. మన దగ్గర రూ. 1 కాయిన్, రూ. 2, రూ. 5 కాయిన్స్ ఉంటాయి కదండీ! కాయిన్స్‌తో ఇలాగా ప్రెస్ చేస్తే మ్యాజిక్ ఏంటో మీరు కూడా చూడండి. మీ పిల్లలు కూడా ఇంట్లో ఇలాగా ఎంగేజ్ చేయండి. వాళ్ళకి ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చే కన్నా ఇలాగ వాళ్ళకి ప్రాక్టికల్‌గా యాక్టివిటీస్ చేపిస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు. ప్లస్ వాళ్ళకి స్క్రీన్ టైమింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. స్కూల్‌కి వెళ్ళేటప్పుడైతే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. అదే సమ్మర్ హాలిడేస్ అయితే ఫుల్‌గా ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్క్రీన్ టైమింగ్ తగ్గించడానికి ఇలాంటి మ్యాజిక్ ఒకటి తను ట్రై చేసింది. తను చేస్తుందని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కూడా చేస్తున్నాడు. తర్వాత ఒకటి చేసింది. అదంత పర్ఫెక్ట్‌గా రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొకటైతే ప్రింట్ చేద్దామని ట్రై చేస్తుంది. మళ్ళీ క్యాండిల్ తీసుకొని వైట్ పేపర్‌కి ఇలాగా ఫుల్‌గా అప్లై చేసుకోవాలి. ఇలాగా మీ పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా యాక్టివిటీ చేస్తే ఆ యాక్టివిటీ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుందనేది కూడా కామెంట్ చేయండి. అదే మా క్యూట్ కన్నయ్య చూసారా, తను కూడా యాక్టివిటీ చేస్తున్నాడంట. చూడండి ఏం చేస్తున్నాడో. మళ్ళీ ఇప్పుడు ఇటువైపు మొత్తం కూడా ఒకసారి ప్రింట్ చేపిద్దామని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తుంది. పేపర్ పెట్టేసి కాయిన్ తీసుకుంది. ఇప్పుడు మ్యాజిక్ ఏంటో మీరే చూసేయండి. ఇప్పుడు చేసే ప్రింట్ ఎలా వస్తుందో చూద్దాము. న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఫొటోసు ప్లస్ అక్షరాలు మొత్తం కూడా మనకి పేపర్లోకి వచ్చేస్తాయి. కానీ ఆ ప్రింట్ ఎలా వస్తుందంటే మిర్రర్ ఇమేజ్ అనేది మనకి వస్తుంది. మొత్తం బాగా కాయిన్‌తో అన్ని వైపులా రబ్ చేసుకోవాలి. మనకి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే మనం క్యాండిల్ ఎక్కడైతే ఆ పేపర్ మీద ఉంటుందో ఆ ప్లేస్‌లో మాత్రమే మిర్రర్ ఇమేజ్ వస్తుంది. క్యాండిల్ సరిగ్గా పడిన ప్లేస్‌లో అనేది ఇమేజ్ అనేది రాదు. చూడండి తను ఎలా చేస్తుందో. అదిగో చూడండి ఇలా వచ్చింది. సెకండ్ టైం ఇలా వచ్చిందనమాట. తర్వాత దీనికి ముందు ఇంకొకటి ప్రిపేర్ చేసింది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. మీ పిల్లలు కూడా ఇలాంటి యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేపించండి. సమ్మర్ గ్యాడ్జెట్స్ నుంచి వాళ్ళని కొంచెం స్క్రీన్ టైం తగ్గించడానికి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.